ఇప్పుడు మనము ఆ నెంబర్‌కి గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ హాయ్ అని పెట్టి సెలెక్ట్ సర్వీస్ చేసుకోవాలి. సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిర్యాదులు మనం ఆల్రెడీ పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్‌లో ఏమన్నా ఫిర్యాదు ఇచ్చింటే ఆ ఫిర్యాదు స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు ఫిర్యాదు మీద మన అభిప్రాయం ఉంటే సరిగ్గా చేశారా లేదా అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకా ఏపీఎస్ ఆర్టీసీ సేవలు కూడా ఇక్కడ బస్ బుకింగు, బస్ క్యాన్సిలేషన్, టికెట్ క్యాన్సిలేషను అవి కూడా చేసుకోవచ్చు. మనం బస్ బుకింగ్ చూద్దాము. ఇక్కడ బస్ బుకింగ్ సెలెక్ట్ చేసి నిర్ధారించండి. తర్వాత కింద ఆప్షన్ వస్తుంది, ఇప్పుడే బుక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. ఎక్కడ నుంచి వెళ్ళాలో అక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ ఆర్ లేదంటే విజయవాడ క్లిక్ చేద్దాము. విజయవాడ క్లిక్ చేశాక అన్వేషించండి అంటే సెర్చ్ చేయండి, అన్వేషించిన దగ్గర క్లిక్ చేయాలి. చేశాక ఎక్కడి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు అలా విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాము. ఎక్కడి వరకు మన ఎగ్జాంపుల్ తిరుపతి బుక్ చేసుకుందాం అనుకుందాము. తిరుపతికి టైప్ చేశాక కింద అన్వేషించండి క్లిక్ చేయండి. తిరుపతిలో ఎక్కడ తిరుపతి, తిరుమల అట్లా తిరుపతి క్లిక్ చేసుకున్నాము. డేట్ ఏ డేట్ వెళ్ళాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. కింద సెట్ ముందుకు వెళ్ళండి దగ్గర క్లిక్ చేయండి. మనకి ఏ బస్ కావాలి, ఏసీ, నాన్ ఏసీ, ఆల్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్ సెలెక్ట్ చేశాక కింద ఏ బస్సులు సర్వీసులు అవైలబుల్లో ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. మనకు నచ్చిన బస్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఆ బస్సు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఎక్కుతామో ఆ బస్ స్టాపు, నెక్స్ట్ ఎక్కడ దిగాలో ఆ బస్ స్టాప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫర్దర్గా మనం ఏ సీట్లు ఖాళీ ఉన్నాయో అవి వస్తాయి. అది విండో సీటు ఆర్ మధ్యలో సీటు అన్నీ డీటెయిల్గా వస్తుంది, లాస్ట్ సీటు అలాగా. సో మనము విండో సీట్ అంటే కిటికీ అనే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సీట్ కావాలంటే ఆ సీట్ సెలెక్ట్ చేసుకున్న మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాము. వివరాలను నిర్ధారించండి కింద లాస్ట్లో టిక్ చేసి సీటు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పేరు అన్నీ ఇవ్వాలి. మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ మన డిఫాల్ట్ నెంబర్ వచ్చేస్తుంది, పిక్ చేసేస్తుంది అది. సో మనం సీట్ వన్స్ అగైన్ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం జనరల్ పబ్లిక్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేము, ఏజ్, సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక అంటే రెఫరెన్స్కి ఇస్తున్నాను నేను ఇక్కడ. సెలెక్ట్ చేసుకున్నాక ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఇక్కడ, లేదంటే మనం ఫర్దర్గా వెళ్ళాము. నేను రెఫరెన్స్కి ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. అవన్నీ ఇచ్చాక వివరాలను నిర్ధారించండి కింద క్లిక్ చేయాలి. ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఫ్యూచర్లో ఈ సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే సేవ్ ఇక్కడ టిక్ చేయాలి. లేదు ఈ డీటెయిల్స్ ఫర్దర్గా అవసరం లేదంటే ఫ్యూచర్ బుకింగ్ అప్పుడు టిక్ తీసేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. మనము డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం ఇచ్చినవన్నీ, మనం వెళ్ళే డేటు, టైము, అమౌంటు, మన నేము అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి. తర్వాత అన్నీ సరే అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నాక పేమెంట్ ఎలా చేయాలి, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను నేను రెఫరెన్స్కి. ఇక్కడ పే అండ్ రివ్యూ చేయొచ్చు, లేదంటే పే చేస్తే మనము భీమ్ కానీ పేటిఎం కానీ దేంట్లోంచి అయినా పే చేయొచ్చు. థ్యాంక్ యూ.